గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సమయంలో పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు తులసి ఊసరి ముక్క లేని వారు ఇలా చేయండి. నవంబర్ 13వ తేదీన క్షీరాభివృద్ధి ద్వాదశి వచ్చింది. కార్తీక మాసం 4 రోజుల పాటు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి చెట్టుకు వివాహం జరిగింది. కుటుంబానికి సంపద దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజుని క్షీరాభివృద్ధి ద్వాదశి అని అంటారు. కాబట్టి ఈ రోజును చేసే వాళ్ళకి కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించి తులసి కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులు భూమిపై తిరుగుతుంటారు. మహావిష్ణువు సంతోషించి భక్తులు కోరిన కోరికలు సులభంగా నెరవేర్స్తాడట. కాబట్టి పవిత్రమైన క్షీరాబుద్ధి ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు లోటుండదు. జీవితాంతం అష్ట ఐశ్వర్యాలు జీవిస్తారు. క్షీరాభివృద్ధి ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలి? నవంబర్ 13వ తేదీన బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి కోట ముందు దీపారాధన చేయించి ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేయాలి. ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఈ ద్వాదశి రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. గడపను లక్ష్మీదేవిని రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెడుతుందో ఆ ఇంటిని అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక పూజ చేస్తే స్త్రీలకు పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఎర్ర గులాబీలు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఈ ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో దీపారాధన చేయాలి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. తులసి మొక్కలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ఈ క్షీరాబుద్ధి ద్వాదశి నాడు పూజ గదిలో తులసి దళాలు పెట్టుకుంటే డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీ పూజ గదిలో తులసి దళాలను పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించండి. ఇక పూజ గదిలో నైవేద్యం లక్ష్మీదేవికి అరటి పండ్లు కానీ బెల్లం ముక్కను కానీ నివేదించండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతి వాసుదేయ అని మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవికి ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంట్లో పూజ చేసుకొని ఉదయం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకుండా ఉండాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన 6 గంటల నుండి 7 గంటల మధ్యలో తులసి పూజ చేయాలి. తులసి కోట ముందు శుభ్రం చేసుకొని అష్టదళ ముగ్గును వేసి మట్టి ప్రమిదాన్ని పెట్టి నువ్వుల నూనె ఆవు నెయ్యి కానీ దీపంలో 9 ఒత్తులు వేసి తులసి కోట ముందు దీపం వెలిగించాలి. తులసి కోట ముందు 9 ఒత్తుల దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు వర్తిస్తాయి. ఈ ద్వాదశి నాడు తులసి మొక్కను ముట్టుకొని తులసి చెట్టు 5 ప్రదక్షిణలు చేసి మధ్యలో ముత్య దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి రాజయోగ భోగం కలుగుతుంది. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టండి. స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. నువ్వుల నూనెలోనే దీపారాధన చేయాలి. ద్వాదశి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యిలో దీపారాధన చేస్తే మీ మనసులో ఉన్న కోరికలను నెరవేరుతాయి. సకల సంపద సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. సహజంగా నువ్వుల నూనెలోనే దీపారాధన చేయాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబుద్ధి ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. పుణ్య ఫలాలు లభించి మాంగళ్య సర్వ సుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలతో తొలగిపోతాయని నమ్మకం. సంవత్సరంలో ఏ రోజునో ఒకసారి దీపారాధన చేయకపోతే వచ్చే దోషము ఈ రోజున దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలకు పరిహారం అవుతుంది. ద్వాదశి రోజున పేదలకు పెరుగన్నం దానం చేస్తే 1,00,00,000 మందికి
కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి ధనయోగం కలుగుతుంది. ద్వాదశి రోజున విష్ణు ఆలయంలో తులసి వివాహాన్ని జరిపిస్తారు. తులసి కొమ్మను వధువుగా అలంకరించి విష్ణు రూపంగా భావించి ఊసిరి కొమ్మను తీసుకొచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. ద్వాదశి రోజున తులసి వివాహాన్ని చూసి అక్షింతలను తలపైన వేసుకుంటే దాంపత్య వివాహం సమస్యలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో గుమ్మానికి రెండు పక్కలో దీపం వెలిగించి పూజగది దగ్గర ముందు కూర్చొని కనకదార వస్త్రత్వం పట్టిస్తే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా జీవిస్తారు. ద్వాదశి రోజున కానీ రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే రావుకేతు దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.